చాలామంది యూట్యూబ్ ఛానల్ని క్రియేట్ చేస్తారు కానీ యూట్యూబ్ స్టూడియోలో ఈ సెట్టింగ్స్ మార్చకుండానే వాళ్ళ ఛానల్లో వీడియోస్ని అప్లోడ్ చేస్తూ ఉంటారు. మీరు కూడా అలా చేసే వాళ్ళైతే ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని తెలుసుకోవడానికి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఫోన్లో కానీ ల్యాప్టాప్లో కానీ గూగుల్ క్రోమ్లోకి వెళ్ళి studio.youtube.com అని సెర్చ్ చేయండి. అలా సెర్చ్ చేసిన కొద్దిసేపటికి గెట్ ది యాప్ ఆర్ కంటిన్యూ టు స్టూడియో అని ఉంటుంది. కంటిన్యూ టు స్టూడియో క్లిక్ చేయండి. అప్పుడు మీకు గూగుల్ క్రోమ్లో యూట్యూబ్ స్టూడియో ఓపెన్ అవుతుంది. ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఈ పేజ్లో కింద లెఫ్ట్ కార్నర్లో బాగా చివర కింద సెట్టింగ్ సింబల్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు మీరు జనరల్లో డిఫాల్ట్ యూనిట్స్ ఏముందో చూడండి. మీకు యూఎస్ డాలర్స్లో చూపిస్తే అలానే ఉంచేయండి, లేదా వేరే ఏదైనా కనిపిస్తే యూఎస్ డాలర్లోకి పెట్టండి. తర్వాత కింద ఛానల్లోకి వచ్చినాక కంట్రీ ఏదుందో చూడండి. మీ కంట్రీని మీరు ఎక్కడుండి ఆపరేట్ చేస్తున్నారో, మీ ఈమెయిల్ కానీ మీ యూట్యూబ్ అకౌంట్ కానీ ఎక్కడ నుండి క్రియేట్ చేశారో ఆ కంట్రీని సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండియాలో ఉంటే ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. కింద కీవర్డ్స్లో మీ ఛానల్ ఏ విధంగా ఏ కంటెంట్ మీద క్రియేట్ చేసుకుంటే ఆ కాంటెంట్కి సంబంధించిన కీవర్డ్స్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ కానీ, మూవీస్ కానీ, ఎంటర్టైనింగ్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియో క్లిప్స్, ఈ విధంగా కొన్ని కీవర్డ్స్ ఇచ్చి మీ ఛానల్కి సంబంధించిన మీ ఛానల్లోని కంటెంట్ ఏ విధంగా ఉందో ఆ కాంటెంట్కి సంబంధించిన కీవర్డ్స్ మాత్రమే ఇవ్వండి. తర్వాత అడ్వాన్స్డ్ సెట్టింగ్స్లోకి వెళ్ళి స్క్రోల్ చేస్తే కింద మీ ఛానల్ కిడ్స్ కోసం మేడ్ చేయబడిందని ఉంటుంది. దానికి మీరు సెకండ్ ఆప్షన్గా నో అని సెర్చ్ చేసుకోండి. ఎందుకంటే మీరు కిడ్స్ ఛానల్గా సెర్చ్ చేసుకుంటే మీ ఛానల్కు గ్రోత్ అంతగా ఉండదు. యూట్యూబ్ మీ ఛానల్ను పిల్లల కోసం క్రియేట్ చేయబడిందని మీ వీడియోస్ని ఎక్కువ మందికి రీచ్ అవ్వకుండా చేస్తుంది. ఆ తర్వాత మీరు ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళండి. తర్వాత మీరు ఫ్యూచర్ ఎలిజిబిలిటీలోకి వెళ్ళాక అక్కడ 3 ఆప్షన్స్ కనిపిస్తాయి. ఫస్ట్ ఇది స్టాండర్డ్ ఫీచర్స్. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోండి. దీన్ని ఎనేబుల్ చేసుకోవడం వల్ల మీ యూట్యూబ్ ఛానల్లో మీరు ప్లేలిస్ట్ యాడ్ చేసుకోవడానికి, ప్లేలిస్ట్ అంటే మీరు అప్లోడ్ చేసే వీడియోస్ని ఆర్గనైజ్డ్గా సపరేట్గా యాడ్ చేసుకోవడానికి, ప్లేలిస్ట్ తయారు చేసుకోవడానికి, మరియు అప్లోడ్ చేసిన కొత్త వీడియోని పాత ప్లేలిస్ట్లోకి యాడ్ చేసుకోవడానికి ఇది యూజ్ అవుతుంది. సెకండ్ వన్ మీకు ఇంటర్మీడియట్ ఫీచర్స్ అని కనిపిస్తుంది. దీనిని ఎనేబుల్ చేసుకుంటే థంబ్నెయిల్స్ని కస్టమ్ చేసుకోవడానికి మరియు 15 minutes కంటే ఎక్కువ లాంగ్ వీడియోస్ని అప్లోడ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. థర్డ్ది మీకు అడ్వాన్స్డ్ ఫీచర్స్ అని ఉంటుంది. దీన్ని మీరు ఎనేబుల్ చేసుకోవడానికి మీ సెల్ఫ్ని వీడియో రికార్డ్ చేసి కానీ ఏదైనా ఐడి ప్రూఫ్ కానీ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈజీగా అయిపోవాలంటే వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయండి. ఆటోమేటిక్గా మీకు వీడియో రికార్డ్ అవుతుంది. మీ ఫేస్ని చూపిస్తే చాలు. సో ఇది ప్రాసెస్ కొంచెం టైం పడుతుంది. తర్వాత ఆటోమేటిక్గా ఎనేబుల్ అవుతుంది. పైన మీరు ఫోన్ నెంబర్ని వెరిఫై చేయవలసి ఉంటుంది. సో ఫోన్ నెంబర్ కూడా వెరిఫై చేయండి. తర్వాత అప్లోడ్లోకి వెళ్ళాక మీ కంటెంట్కి సంబంధించిన టైటిల్ ఏదైనా పెట్టుకోండి. అలాగే డిస్క్రిప్షన్ కూడా ఇవ్వండి. ట్యాగ్స్ కూడా కంటెంట్కి సంబంధించిన ట్యాగ్స్ ఇవ్వండి. ఇది మీకు ఎలా ఉంటుందంటే ఎప్పుడైనా మీరు వీడియో అప్లోడ్ చేసి టైటిల్ కానీ, డిస్క్రిప్షన్ కానీ మరియు కీవర్డ్స్లో ఏది ఇవ్వకుండా అప్లోడ్ చేసినా కూడా ఆటోమేటిక్గా ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా ఆ వీడియోకి అప్లై అవుతుంది. తర్వాత కింద వీడియో విజిబిలిటీని అన్లిస్టెడ్లో పెట్టుకోండి. పబ్లిక్లో పెట్టుకున్నా పర్లేదు, ప్రైవేట్లో మాత్రం పెట్టకండి, ఎవరికి పబ్లిష్ అవుతాం. తర్వాత మీరు యూజర్ అగ్రిమెంట్లోకి వెళ్తే అక్కడ మీకు టేక్ సర్వే అని చూపిస్తుంది. అది క్లిక్ చేసిన తర్వాత మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడుగుతుంది. అవన్నీ జాగ్రత్తగా చదివి అప్లై చేయండి. ఆ క్వశ్చన్స్ ఏమి ఉండవు. మీ ఛానల్లో ఎంతమంది మెయిన్ లీడ్స్ ఉన్నారు, మీ ఛానల్ ఎంతమంది మీద రన్ అవుతుంది, అలాంటి చిన్న క్వశ్చన్స్ అడుగుతుంది. అవన్నీ ఆన్సర్ చేసిన తర్వాత కింద సేవ్ అని ఉంటుంది చూడండి, అది సేవ్ చేయండి. ఇదంతా సేవ్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా డేటా సేవ్ అవుతుంది. సో ఈ సెట్టింగ్స్ అన్ని మార్చుకుంటే మీకు మీ ఛానల్ తొందరగా గ్రో అవుతుంది. ఇవన్నీ మ్యాండేటరీ సెట్టింగ్స్. ఒకసారి మీ ఛానల్లోకి వెళ్ళి స్టూడియోని ఓపెన్ చేసి చెక్ చేయండి. అలాగే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆన్సర్ చేస్తాను, లేదా వాటి గురించి రీసెర్చ్ చేసి సింపుల్గా వీడియో చేస్తాను. సో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.